అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మనం ఒక సెకండు ఆలోచించినట్లయితే మన మార్గాల్లో మనల్ని కాపాడడానికి దేవుడు మనల్ని గురించి ఆయన తన దూతలను ఆజ్ఞాపించాల్సిన అవసరం ఏమి, ఆయన దూతలను మన చుట్టూ పెట్టాల్సిన అవసరం ఏముంది కదా. ఇప్పుడు మనమేం పరిశుద్ధులు కాదు, పరిశుద్ధంగా జీవించను లేదు, దేవుని ఆజ్ఞలు పూర్తిగా పాటించను లేదు, దేవుడు చెప్పిన నడవడికలో మనం పూర్తిగా నడవలే. దేవుని యందు భయభక్తులు కలిగిన ఉన్నామా అంటే లేము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పరిశుద్ధంగా జీవిస్తాము, ఆయన మాటలకు లోబడతాము, ఆయన ఆజ్ఞలను ఖచ్చితంగా పెడచెవిని పెట్టకుండా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాం కదా. అదన్నా చేస్తానమంటే లేదు, చేయట్లేదు. మరి ఆయన దూతలను మన చుట్టూ ఎందుకు పెట్టాలి? ఆయన అంత అవసరం ఏముంది అంటే ఆయన చెప్తున్నాడు ఏమంటే, నీ మార్గములన్నింటిలో కూడా నిన్ను కాపాడడానికి. చూడండి, నీ మార్గాలన్నింటిలో కూడా నిన్ను కాపాడడానికి. ఏంది ప్రభా నన్ను కాపాడడం ఏంది, అసలు ఏంది ఇది అంటే, అవును నిజమే కదా. నీ మార్గములన్నింటిలో కూడా నిన్ను కాపాడడానికి నా దూతలకు నేను చెప్తున్నా ఏమని, నిన్ను కాపాడడానికి నీ చుట్టూ నా దూతలను కావలుగా పెడుతున్నా. ఎందుకు ప్రభా ఇంత గొప్ప ధన్యత నాకు ఎందుకు తండ్రి అంటే ఆయన చెప్తున్నాడు ఏమంటే, నన్ను నమ్మి నువ్వు బాప్తిసం పొందావు కదా, నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చావు కదా, నన్ను నమ్మి నన్ను ఆశ్రయిస్తున్నావు కదా, నా ఎడలు నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తున్నావు కదా, కాబట్టి నేను నిన్ను కాపాడుకోవాలి కదా. మరి అందుకే నీ చుట్టూ నా దేవదూతలను కాపుదలుగా పెట్టాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆయనే సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు మనం నమ్మాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? లోకంలో ఉన్నాము, అపవాది చేతిలో ఉన్నాము, ఇష్టానుసారంగా తిరిగినాం, మన ఇష్టం ఎంజాయ్ చేసినాం, మంచి చెడ్డ ఏమీలా, పెద్ద చిన్న ఏమీలా, వరుస ఏమీలా, ఎట్లా పడితే అట్లా గలీజ్గా జీవించినాం, వ్యర్థమైన జీవితం జీవించినాం. కానీ యేసయ్య ప్రేమను తెలుసుకొని, ఎంత గొప్ప ప్రేమ, నా కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు ఆయన అని మనం ఆలోచించి, మనకు సువార్త అందగానే సువార్తకు లోబడి, అసలు ఈయనలో ఉండే స్పెషాలిటీ ఏంది, నేను ఇంతమందిని పూజించిన ఆరాధించిన వాళ్ళెవ్వరిలో లేని స్పెషాలిటీ ఈయనలో కనిపిస్తుంది. వాళ్ళందరికంటే ది బెస్ట్గా ఈయన ఉన్నాడే. వీళ్ళందరితో కూడా ఒకవేళ ఈయన పోల్చాలనుకున్నా కూడా వీళ్ళందరూ కూడా ఆయన కాలిగోటు కూడా సరిపోరే. ఇది ఏంటి ఈయన ఇలా ఉన్నాడు, స్పెషాలిటీగా ఉన్నాడు అని చెప్పి మనం ఆలోచించాం. ఆయన దగ్గరకు వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రేమ మనల్ని ఎంతగానో ఆకర్షించింది. ఎంతలా అంటే కన్నీరు ఆగిపోలా, కన్నీరు వస్తూనే ఉంది, అంతలా ఆకర్షించింది ఆయన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన నమ్మాము, ఆయన మాటకు లోబడ్డాము, ఆయన యందు భయభక్తులుంచి, నాన్న నువ్వు బాప్తిస్మం పొందాలి నాన్న అనేసరికి సరే తండ్రి నేను ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుంటానని నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి ఆయన రక్తంలో కడగబడ్డాం, బాప్తిస్మం పొందాం నీటి మూలంగా, ఆయన రక్తంలో కడగబడ్డాం. కాబట్టి లోకాన్ని విడిచి అపవాదిని విడిచి దేవుని సొంతం అయిపోయాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నమ్మి వచ్చిన వ్యక్తులను కాపాడుకునే బాధ్యత ఆయనకు ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన కాపాడుకుంటాడు. సరే, ఇప్పుడు మేము నమ్మి వచ్చేసాం కదా, మళ్ళీ కాపాడడం అది ఇది ఏంటి తండ్రి అంటే, నువ్వు లోకాన్ని విడిచి వచ్చేసావు, అపవాదిని వాని క్రియలు ఆలోచనలు వాటన్నిటిని విడిచిపెట్టి, ఆ వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చేసావు, బాప్తిస్మం పొందేశావు. కాబట్టి నువ్వు నా దగ్గరుంటే అపవాది చూస్తూ ఊరుకోడు కదా, నీ పైన యుద్ధం ప్రకటిస్తాడు. వాని దూతలకు చెప్పి ఆ దురాత్మలన్నీ కూడా నీ మీద యుద్ధానికి వస్తాయి, నిన్ను ఎలాగోలా మరలా లోకానికి ఈడ్ చేయాలని వస్తాయి, నిన్ను నాశనం చేయాలని వస్తాయి, నిన్ను చంపేయాలని వస్తాయి. మరి అలాంటప్పుడు నేను నిన్ను కాపాడుకోవాలి కదా. అందుకే నా దూతలకు ఆజ్ఞాపించిన ఏమనంటే, నీ మార్గములన్నిటిలో కూడా నువ్వు ఇంట్లోంచి బయట వచ్చినా కూడా నీ చుట్టూ నా దూతలు నేను కాపుదలుగా ఉంచినాను. ఆ సైతాను వాని మోకొచ్చి నేను ఏమీ చేయకుండా నా దూతలను నీకు కాపుదలుగా ఉంచాను అని చెప్తున్నారనమాట. ఇది విషయం అయితే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు దేవుని మాట విన్నా వినకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఒకప్పుడు బాగా భక్తి చేసేవాడివి, భక్తి చేసేదానివి, తర్వాత భక్తిలో తగ్గిపోయావు, అయినా కూడా నీ చుట్టూ ఆయన దూతలను కాపుదలుగా పెట్టాడు. తెలుసా? చాలామంది అనుకుంటారు, నేను బండిలో పోతున్నా, కారులో పోతున్నా, ఆడికి పోతున్నా, ఇడికి పోతున్నా, అబ్బా ఎంత పెద్ద ప్రమాదం జరిగేది తెలుసా, నేను తప్పించుకునేసిన, అబ్బా ఏమనుకుంటానది అని చెప్పి తెలివి ప్రదర్శిస్తారు. తెలివి ప్రదర్శించడానికి ఏం లేదు ఇక్కడ. నువ్వు తప్పించుకోలా, ఆయన నీ చుట్టూ దూతలను కాపుదలుగా పెట్టాడు కాబట్టి జస్ట్ మిస్ ఆయన తప్పించాడు, లేకపోతే నీ పని అయిపోయేది. ఇప్పుడు పొలం పనులకి ఆడికి ఇడికి కొంతమంది పోతా అంటారు, నన్ను పాము గరసంటే తప్పించుకున్నాను, అదొచ్చింది ఇదొచ్చింది, ఇక్కడ పడిపోతా అంటే తప్పించుకున్నా, ఇలా చాలా రకాలుగా చెప్తారు, సాక్ష్యాలు చెప్తారు. మీరు తప్పించుకోలేదు, ఆయన తప్పించాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్. అపవాది నిన్ను వదలకుండా తిరుగుతున్నాడు, వాడు ఎక్కడో చోట పడేయాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని రకరకాలుగా ప్రయత్నించాడు. కానీ వాటన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను తప్పించాడు, నువ్వు తప్పించుకోలా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి
ఎందుకు ఆయన మన చుట్టూ దూతలను కాపుదలుగా పెట్టాలి అంటే నువ్వు ఆయన నమ్మి విశ్వసించి వచ్చేసావు కాబట్టి అపవాది నుంచి నీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదు కదా, వాడిని నేను చేయకూడదు కదా. కాబట్టి అందుకు ఆయన నీ చుట్టూ ఆయన దూతలను కాపుదలుగా ఉంచాడనమాట. ప్రైజ్ ది లార్డ్. ఇదే మాట కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి, విశ్వసించావు కాబట్టి, ఆయన యందు భయభక్తులు ఉంచావు కాబట్టి, రక్షణ పొందావు కాబట్టి, ఆయన యందు జస్ట్ నువ్వు భయభక్తులు ఉంచిన దానికే ఆయన నీ చుట్టూ ఆయన దేవదూతలను కావలిగా ఉంచి నిన్ను రక్షిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి మన పైన ఎంత ప్రేమ ఉందో చూడండి. ప్రతి క్షణము కూడా నిన్ను విడిపోకుండా ఎడబాయకుండా నిత్యము ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు, నీతో పాటునే ఉంటాడు. ఆయన దూతలు ఎప్పుడూ నీతో పాటు నీ చుట్టూరా కావలిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం దేవుని విషయంలో ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి నచ్చినట్టుగా జీవించాలి. అపవాద ఆలోచనలకి మరలా ఈ లోకంలోకి మనం వెళ్ళిపోకూడదు. శోధనలు వస్తాయి, రావని నేను చెప్పను. ఆ శోధనలు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎక్కువ దేవునితో మనం అటాచ్మెంట్ కలిగి ఉండాలి, దేవునితో ఎక్కువ మనం సహవాసం కలిగి ఉండాలి, ఎక్కువ దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా, ఇదో పలానా శోధనలు వస్తున్నాయి తండ్రి, నాకు సహాయం చేయండి. శోధనలు తీసేయమని నేను చెప్పను, అవి నా మేలుకి రావచ్చు, మీరు ఒకేలా అనుమతించవచ్చు, మీరు అనుమతించకుండా అవి రావు. కానీ ఆ శోధనలు అధిగమించే శక్తిని నాకు ఇవ్వండి, ఆ బలం నాకు ఇవ్వండి. ఈ శోధనల విషయమై నేను ఇంకా ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లేలా మీతో ఎక్కువ సహవాసం చేయగలిగేలా అట్టి కృపను నాకు ఇవ్వండి అని దేవుని అడగాలన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని నమ్మి బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు మాట్లాడుతున్న ఏమంటే, మీ అందరి చుట్టూ నా దూతలను కాపుదలుగా ఉంచాను మీకు రక్షణగా అని చెప్తున్నాడు. ఒకవేళ ఇంకా ఎవరన్నా బాప్తిసం పొందకుండా ఉంటే నేడే రక్షణ దినం, సమయాన్ని వ్యర్థపరచకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి ఇప్పుడే బాప్తిసం పొందేయండి. మీరు ఏ ఏ సహవాసాలకు వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి దైవజనులతో మాట్లాడి, సార్ నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంకా సమయాన్ని వ్యర్థపరచుకోదలుచుకోలేదు, లేట్ చేయదలుచుకోలేదు, నాకు బాప్తిసం ఇచ్చేయండి అని చెప్పి తీసుకోండి. ఒకవేళ మేము ఏ సహవాసానికి వెళ్ళట్లేదు, నేను రీసెంట్గా దేవుని తెలుసుకున్నాను, సో నేను ఏ సహవాసం నాకు తెలియదు అంటే మీకు నియర్ బై దగ్గర ఎవరన్నా దైవజనులు ఉంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీరు బాప్తిసం తీసుకునేసేయండి. ప్రైజ్ ది లార్డ్. లేదు నాకు అలాంటివి ఏమీ లేదు, నాకు అలా ఎవరు తెలియదు అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను ఎలా ఏంటని చెప్పేసి నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఆలోచించండి. రక్షణ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి, బాప్తిసం మాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రతి ఒక్కరు వెళ్ళి ఇప్పుడే నేడే రక్షణ దినం కాబట్టి వెళ్ళి బాప్తిసం తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో అందరూ కూడా 2 తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మీ కృపా కనికరాన్ని బట్టి నాయన మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి యేసయ్య ఎన్నో అమూల్యమైన గొప్ప సంగతులను మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అయ్యా. నిత్యము మా మార్గములన్నింటిలో కూడా నాయన ప్రభా మమ్మల్ని కాపాడడానికి తండ్రి మీ దూతలను ఆజ్ఞాపించి మీ దూతలను మా చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు, మాకు రక్షణగా ఉంచినందుకు స్తోత్రాలు. నిత్యము మీ దూతలు మాకు కాపుదలుగా ఉంటారని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఎందుకు పనికిరాని ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని మమ్మల్ని తండ్రి మీరు ప్రేమించి మా కొరకు రక్తాన్ని కార్చి మమ్మల్ని మీ రక్తాన్ని వెలగబెట్టి కొనుక్కొని తండ్రి మా చుట్టూ మీ దూతలను కాపుదలుగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. నిత్యము మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రాలు. మాకు అనేక శోధన కలుగుతున్నప్పటికి కూడా నాయన ప్రభా ఆ శోధనలన్నిటి నుంచి కూడా మమ్మల్ని విడిపిస్తున్నందుకు, ఆ శోధనలో కూడా నాయన ప్రభా మమ్మల్ని బలపరిచి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించగలిగేలా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మహింపరిచేలా, ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనలు బట్టి తండ్రి నాయన ప్రభా యేసయ్య మీ వద్దకు వచ్చి తండ్రి మీతో సహవాసం కలిగి జీవించేలా సహాయం చేయండి. అనేకులు తండ్రి నాయన ప్రభా రకరకాల సమస్యల్లో, రకరకాల పోరాటాల్లో, రకరకాల శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల్లో నాయన ప్రభా ఎన్నో ప్రమాదాల్లోంచి తప్పించబడ్డారు. అది మీ కృప తండ్రి. నాయన మీరు మీ దూతలు మా చుట్టూ కాపుదలుగా ఉంచి మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. వాళ్ళు అనుకుంటారు నేను ఈజీగా తప్పించుకున్నానని. లేదు ప్రభా, మీరు తప్పించారు, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ఇంకా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఈ మాటలను నాయన ప్రభా హృదయంలోకి తీసుకొని నాయన ప్రభా మీతో ఇంకా ఎక్కువ సహవాసం చేయడానికి మీ కృతజ్ఞతలు చెల్లించడానికి సహాయం చేయమని, అదే రీతిగా ఎంతమంది ఇంకా రక్షణ పొందలేదో ప్రభా వారందరూ కూడా రక్షణ పొందుటకు తండ్రి వారిని ప్రేరేపించండి. వీలైనంత త్వరగా వారందరూ నాయన ప్రభా యేసయ్య మీ వద్దకు వచ్చి తండ్రి మీరే మాకు రక్షకుడని హృదయపూర్వకంగా వారిని నమ్మి విశ్వసించి తండ్రి బాప్తిసం పొందడానికి సహాయం చేయమని, కృపనందించమని, రక్షణ నిర్లక్ష్యం చేయకుండా కృపనందించమని,
మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.